లగ్జరీ గోల్డ్ తక్కువ ధరలో ముకుంద జ్యువెలరీ ఫ్యాక్టరీ అవుట్లెట్. నో మేకింగ్ ఛార్జెస్. దేశవ్యాప్తంగా గోధుమల ఉత్పత్తి రికార్డు స్థాయికి చేరుకుంటున్న ఈ సమయంలో రైతులకు పెద్ద ఊరట కలిగించే కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. పంట చేతికొచ్చే సమయంలో ధరలు పడిపోకుండా రైతులకు గిట్టుబాటు ధరలు లభించేలా అదనంగా 25 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమల ఎగుమతికి అనుమతి ఇచ్చింది. ఈ నిర్ణయం వల్ల అంతర్జాతీయ మార్కెట్ డిమాండ్ను ఉపయోగించుకుని రైతులు మరింత లాభాలు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేంద్రం ఈ నిర్ణయాన్ని హఠాత్తుగా తీసుకోకుండా మార్కెట్ పరిస్థితులు, నిల్వలు, ఉత్పత్తి అంచనాలను సమగ్రంగా విశ్లేషించిన తర్వాతే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గోధుమల సాగు విస్తీర్ణం గత ఏడాదితో పోలిస్తే పెరిగింది. 2025లో 328.04 లక్షల హెక్టార్లలో సాగు చేయగా 2026 రబీ సీజన్లో అది 334.17 లక్షల హెక్టార్లకు చేరింది. దీంతో ఉత్పత్తి కూడా గణనీయంగా పెరిగి 2025-26 ఆర్థిక సంవత్సరానికి సుమారు 1202 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమల ఉత్పత్తి నమోదవుతుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ గోదాముల్లో అవసరానికి మించి గోధుమల నిల్వలు ఉండటంతో ఎగుమతులకు మార్గం సుగమమైంది. ఇప్పటికే కేంద్రం విడతల వారీగా ఎగుమతులకు అనుమతులు ఇస్తూ వస్తోంది. జనవరి 2026లో 5 లక్షల టన్నులు, ఫిబ్రవరిలో 25 లక్షల టన్నులు అనుమతించగా తాజాగా మరో 25 లక్షల టన్నులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటి వరకు మొత్తం 50 లక్షల టన్నుల గోధుమలు, అదనంగా 10 లక్షల టన్నుల గోధుమల ఉత్పత్తుల ఎగుమతికి కేంద్రం అనుమతి ఇచ్చినట్లయింది. ఈ చర్య వల్ల రైతులకు 2 విధాలుగా లాభం కలుగుతుంది. ఒకవైపు దేశీయ మార్కెట్లో అధిక సరఫరా వల్ల ధరలు పడిపోవడం తగ్గుతుంది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ కారణంగా మంచి ధరలు లభిస్తాయి. ముఖ్యంగా మధ్యవర్తుల ప్రమేయం తగ్గి రైతులు నేరుగా లాభపడే అవకాశాలు పెరుగుతాయి. అయితే ప్రభుత్వం ఈ నిర్ణయంలో సమతుల్యతను పాటిస్తోంది. దేశీయ అవసరాలకు ఎలాంటి కొరత రాకుండా చూసుకుంటూనే రైతులకు గిట్టుబాటు ధరలు అందేలా చర్యలు తీసుకుంటుంది. అటు ఆహార భద్రతను కాపాడటం, ఇటు రైతుల ఆదాయాన్ని పెంచడం అనే ద్వంద్వ లక్ష్యంతో కేంద్రం ముందుకు సాగుతోంది. తాజా నిర్ణయం దేశవ్యాప్తంగా గోధుమ రైతుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. మార్కెట్ పరిస్థితులు, ధరల మార్పులు, నిల్వల స్థితిని బట్టి భవిష్యత్తులో మరిన్ని ఎగుమతి అనుమతులు ఇచ్చే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. మొత్తంగా చూస్తే ఈ నిర్ణయం రైతులకు ఆర్థికంగా లాభదాయకంగా ఉండటంతో పాటు వ్యవసాయ రంగానికి కూడా బలాన్ని చేకూర్చనుంది.